హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లకుష్ ఫ్యామిలీకి. ఈరోజు మనం ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా కలాకండ్ స్వీట్ చేసుకుందామా. దీనికోసం ఒక కడాయిలో పాలను తీసుకొని మంచి చిక్కగా అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి. పాలు సగం వరకు అయ్యి మంచి చిక్కగా అయిన తర్వాత పాలు విరగడం కోసమని అందులో మనం నిమ్మరసం యాడ్ చేయాలి. ఇలా నిమ్మరసం వేసిన కాసేపట్లో పాలు విరిగిపోతాయి. ఇలా పాలు విరిగి మంచి చిక్క కలాకండ్ స్వీట్ అయ్యేంత వరకు పాలను మంచిగా మరిగించుకోవాలి. విరిగిన పాలలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కపడనివ్వాలి. ఇలా మంచి చిక్కగా అయిన తర్వాత అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ అడుగంటనివ్వకుండా మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. మంచి కలర్ వచ్చి కలాకండ్ మిశ్రమం అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. మంచి చిక్కపడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సెట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మన ఇంటి కలాకండ్ స్వీట్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.